సాలూరి నరేష్ గారు గత 4 రోజుల నుంచి చిన్న అభ్యర్థన చేశారు. సార్ ఈ విధంగా కొద్దిగా జీవనోపాధి కష్టంగా ఉంది, మాకు సాయం ఏదైనా చేయండి అని అంటేను నా నెంబర్ ఎవరిచ్చారో వాళ్ళకి తెలీదు, నాకు కూడాను వాళ్ళకి ఇచ్చారు. నేను గత 4 రోజుల నుంచి కూడా వీళ్ళకి సహాయం చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ వాకర్ ఇద్దాం అనుకున్నాము. వాళ్ళకి ఆల్రెడీ వాకర్ అవైలబుల్ ఉంది. అతను 2021లో మన గౌరవం దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అతను కొద్దిగా ఇబ్బందిగా ఉండి డ్రైవింగ్ సంబంధించి సర్జరీ కూడా జరిగింది. ఆ విధంగా జరగడం వల్ల అతను ఒకసారి చూపించింది సార్. అతను కొద్దిగా బెడ్ రెడీలోనే ఉంటారు. సురేష్ గారు వాళ్ళు అభ్యర్థన మేరకు ఈరోజు మేము మా కావలి టీవీఎస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొద్దిగా ఈ యొక్క ప్రొవిజన్స్ని అమలు చేయడం జరిగింది. మనం బతికేది ఒక 20 సంవత్సరాల కాలం 30 సంవత్సరాలు బతుకుతాము. కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యము. అదేవిధంగా ఇటువంటి సేవలు చేయడం వల్ల చాలా సంతృప్తిగా ఉంటుంది అలాంటి వాళ్ళకి. అదేవిధంగా చాలామందికి నేను కోరుకునేది కూడా ఇటువంటి జీవనోపాధి లేనటువంటి అభాగ్యమైన కుటుంబాలని మనం ఎల్లప్పుడూ కూడా ఆదుకుంటే మనకి దేవుడు ఉండడం కానీ మనిషి తెలియదు కానీ మనకి ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది. తద్వారా కూడా అందరికీ కూడా సమాజ సేవ చేసినట్టు ఉంటుంది. ఇంకెవరన్నా కానీ ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి కుటుంబాలకి సహాయం చేయాలని కోరుకుంటూ ఇంకా ఈ కావలి పట్టణంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. ఈరోజు అతనికి అది ఎంతమంది ఫిజియోథెరపీ చేయాలంటే రోజుకు 600 రూపాయలు అవుతుంది. గతంలో చేయించున్నారు. కాబట్టి ఎవరన్నా దయదలిస్తే మన స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ డాక్టర్లు కానీ కావటంలో వాళ్ళందరూ కూడా అతనికి ఫిజియోథెరపీని ఉచితంగా అందిస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా గాదిరెడ్డి సెక్రటరీ గారు, గాదిరెడ్డి హర్నాథ్ గారు, అదేవిధంగా మా జేవీబీ ట్రెజరరు సుబ్రహ్మణ్య శర్మ గారికి, అలానే మా ఉపాధ్యక్షులు గాదిరెడ్డి మురళీకృష్ణ, స్వచ్ఛంద సంస్థ అయినటువంటి జాగో సంస్థ అధ్యక్షులు జమీర్ సార్ గారికి, సురేంద్ర గారికి, అలాగే కత్తి శ్రీనివాసులు గారికి, అలాగే మా అమీర్ శెట్టి హజరత్ గారికి, అందరికీ కూడా పేరు లోక్సత్తా మాల్కొండారెడ్డి, అదేవిధంగా మా వెనకాల శివయ్య ఎక్కడ మాల్కొండారెడ్డి, వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీవీ చాట్బోర్డ్ తరఫున ఇంకెవరైనా సహాయం చేసుకుంటే అటువంటి కుటుంబాలకు సహాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ నమస్తే.